హాయ్ అందరికీ. పొద్దున్నే గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ మా మమ్మీ ధర్మవరంకి అయితే వచ్చేసింది. పొద్దున్నే వ్యూ అయితే చాలా అందంగా ఉంది. ఈ ఆటో వాళ్ళంతా ప్రయాణికుల కోసం వెయిటింగ్ అయితే చేస్తున్నారు. పొద్దున్నే వాకింగ్ చేసుకుంటూ వెళ్తే మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది. పొద్దున్నే కదా చాలా ప్రశాంతంగా ఉంది. జనాలు ఎవరు కనిపించడం లేదు ఇక్కడ. ధర్మవరం రైల్వే స్టేషన్ కోట మాదిరిగా చాలా అందంగా కనిపిస్తుంది. ఇలా మెల్లిగా మా మమ్మీ కొంచెం వాకింగ్ చేసుకుంటూ వచ్చేలోగా మా డాడీ అయితే వచ్చేసాడు. సాయంత్రం పూట అయితే ఇక్కడ ఖాళీ ప్లేస్లో చాలా మంది జనాలు కనిపిస్తారు వాకింగ్ చేస్తూ. వీకెండ్స్లో మేము అప్పుడప్పుడు వెళ్ళే వాళ్ళము రైల్వే స్టేషన్కి. అలా కొంతసేపు టైం స్పెండ్ చేసి మరీ ఇంటికైతే వచ్చేసేవాళ్ళం. మా మమ్మీ వచ్చేలోగా నేనైతే స్కూల్కి వెళ్ళిపోయాను. మార్నింగ్ అంటున్నారు అని అనుకుంటున్నారు కదా, టైం అయితే 6 అవుతుంది. మా మమ్మీ ఇంటికి వచ్చేసరికి 6:10 అయ్యింది. ఫస్ట్ టైం అయితే నేను వంట చేసి స్కూల్కి వెళ్ళిపోయాను. మా మమ్మీ తినుకుంటూ కర్రీ చాలా బాగా చేసావని మా డాడీకి అయితే ఫోన్ చేసింది. మా డాడీ ఉండేసి నేను కాదు చేసింది, మిల్కీ చేసింది అనేసరికి మా మమ్మీ నమ్మలేకపోయిందంట. నేను స్కూల్ నుంచి రాగానే ఫస్ట్గా నన్ను అదే మాట అడిగింది. ఇంకా నేను వండిన కర్రీ లేకపోతే మా డాడీ వండినాడా అని కన్ఫ్యూజన్లో ఉంది. నేను వండినా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఈ ట్రైనే అండి మా మమ్మీ దిగిండేది. మా మమ్మీ బోగి నెంబర్ వచ్చేసి S2. మా మమ్మీ ఎప్పుడో ఒక్కటి వెళ్ళినా కూడా అప్పరే బుక్ చేయమని చెప్తుంది. అలా మా మమ్మీ ఎందుకంటుందంటే 2 రాత్రిలు జర్నీ కాబట్టి నిద్ర లేక అలా అంటుంది. కళ్ళు వాసిపోయాయి అని వీడియోలో అయితే చూసుకుంటుంది. ఈ వీడియో చూసినప్పుడైతే నవ్వైతే ఆపుకోలేకపోయినాం. ఇదైతే కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. రైల్వే స్టేషన్ అయితే ఇక్కడ నుండి పోయే దారి. ఈ కమాన్ అయితే ఈ మధ్య కొత్తగా కట్టారు. అలా కొన్ని మాటలు మాట్లాడుతూ ఇంటికైతే వచ్చేసింది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియోస్ ఎందుకు చూడడం లేదు, చూడొచ్చు కదండి.